హలో వెల్కమ్ టు మన డిగ్రీ ఛానల్. సో టుడే ఈ సిరీస్లో ఏంటి అంటే క్యాలాక్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేయబోతున్నా. సో సేమ్ క్యాలాక్ ఫంక్షన్ ఏంటి అంటే మ్యాలాక్ ఫంక్షనాలిటీయే ఉంటుంది, కానీ సో క్యాలాక్ ఫంక్షన్ ఏంటి అంటే ఒక అరే ఆఫ్ బ్లాక్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా జీరోస్ ఉంటాయి అనమాట. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాలోక్ అండ్ క్యాలాక్. కానీ సింటాక్స్ వచ్చేసి స్లైట్లీ చేంజ్ ఉంటుంది. సో సింటాక్స్ వచ్చేసి ఏంటి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలాక్ రాస్తాం. క్యాలాక్ రాసిన తర్వాత సైజ్ రాస్తాం, సైజ్ కామా డేటా టైప్ సైజ్ రాస్తాం. సో ప్రీవియస్గా మీరు మ్యాలాక్ ఫంక్షన్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంటూ రాసేవాళ్ళం, అవునా? సో ఇక్కడ మాత్రం సైజ్ కామా డేటా టైప్ సైజ్ రాస్తాం, కానీ మీనింగ్ అయితే ఒకటే. సో హియర్ వీఆర్ పాసింగ్ టూ పారామీటర్స్, విచ్ ద ఫస్ట్ వన్ ఈజ్ ఎ సైజ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎ డేటా టైప్ సైజ్. అండ్ హియర్ యూ హ్యావ్ టు మెన్షన్ టైప్. సో నేను ఫ్లోట్ టైప్ ఆఫ్ అరే క్రియేట్ చేయాలనుకుంటే ఫ్లోట్ ఆఫ్ హ్యాష్ట్రిక్ అని ఇస్తాను. అండ్ అదే నేను క్యారెక్టర్ టైప్ ఆఫ్ అరే క్రియేట్ చేయాలనుకుంటే క్యార్ హ్యాష్ట్రిక్ ఇస్తాను. అదే ఇంటీజర్ టైప్ ఆఫ్ అరే క్రియేట్ చేయాలనుకుంటే ఇంట్ హ్యాష్ట్రిక్ ఇస్తాను అనమాట. సో బై డిఫాల్ట్గా వెన్ ఎవర్ యూ క్రియేట్ లైక్ దిస్, your set of blocks will be created with the జీరోస్తో ఇనిషియలైజ్ అయి ఉంటాయి అన్నమాట. సో అదే మనం మ్యాలాక్ ఫంక్షన్తో క్రియేట్ చేస్తే గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. అసలు క్యాలాక్ ఫంక్షన్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఒక బ్యాంకింగ్ అప్లికేషన్స్లో. సో బ్యాంకింగ్ అప్లికేషన్స్లో దేనికి అంటే, సో లెట్స్ సే దట్ నేను కస్టమర్ అమౌంట్ స్టోర్ చేయాలి. విత్డ్రా చేసినప్పుడు కానీ డిపాజిట్ చేసినప్పుడు మనం ఇక్కడ కస్టమర్ 1, కస్టమర్ 2, కస్టమర్ 3, కస్టమర్ 5 కస్టమర్స్ ఉన్నాయనుకోండి. ఆ 5 కస్టమర్స్ యొక్క అమౌంట్ అనుకోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ అదే నాకు ఇక్కడ బై డిఫాల్ట్ గార్బేజ్ వాల్యూ ఉంటే ఏమవుతుంది, నేను డిపాజిట్ చేసిన అమౌంట్ గార్బేజ్ వాల్యూ యాడ్ అయిపోతే ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ వస్తుంది, అవునా? అదే నేను విత్డ్రా చేసినప్పుడు ఒక గార్బేజ్ వాల్యూ ఉందనుకోండి, గార్బేజ్ వాల్యూ లైక్ ఉన్న గార్బేజ్ వాల్యూని మైనస్ చేస్తే ఏమవుతుంది, ఇంకో గార్బేజ్ వాల్యూ ఇంకో అమౌంట్ అయితే వస్తుంది. అలా మనం ఒక సెన్సిటివ్ డేటాతో మనం డీల్ చేసినప్పుడు ఇలా మనం క్యాలాక్ ఫంక్షన్తో క్రియేట్ చేస్తాం. లెట్స్ సే దట్ మనకి కాలేజ్ స్టూడెంట్ మార్క్స్ తీసుకున్నట్టయితే ఇన్ కేస్ నాకు ఇక్కడ గార్బేజ్ వాల్యూ ప్లస్ మీకు వచ్చిన ఒక 100 అవుట్ ఆఫ్ 100 మార్క్స్ యాడ్ చేసుకుంటే ఏమవుతుంది, ఆ గార్బేజ్ వాల్యూ ప్లస్ ఏదో ఒక ఆ 100 కూడా యాడ్ అయిపోతే ఏదో ఒక గార్బేజ్ వాల్యూ 100తో యాడ్ అయిపోతుంది. మీకు ఒరిజినాలిటీ ఆఫ్ మార్క్స్ అనేది లాస్ అయిపోతుంది. అలా నేను సెన్సిటివ్ డేటాతో నేను డీల్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే క్యాలాక్ ఫంక్షన్తో క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ మనం జీరోతో యాడ్ చేస్తే మీ ఒరిజినల్ మార్క్స్ అనేవి ఇక్కడ స్టోర్ అవుతాయి. అది గార్బేజ్ వాల్యూతో యాడ్ చేస్తే ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ అయితే వస్తుంది. సో ఇలా మనం బ్యాంకింగ్ అప్లికేషన్స్లో, కాలేజ్ స్టూడెంట్ మార్క్స్లో కానీ, గవర్నమెంట్ అప్లికేషన్స్లో కానీ, ఓకే, గవర్నమెంట్ యాప్స్లో కానీ, అప్లికేషన్స్లో కానీ ఇలా మనం క్యాలాక్ ఫంక్షన్స్ అయితే యూస్ చేస్తాం సెన్సిటివ్ డేటా ఉన్నప్పుడు. ఓకే, అండ్ యూ కెన్ టేక్ ఎనీ థింగ్ లైక్ గేమింగ్ అప్లికేషన్స్ యాజ్ వెల్. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్ దట్ వీ హ్యావ్ టు డూ. అండ్ ఫైనల్గా మనకి క్యాలాక్ ఫంక్షన్ దీని బేస్ అడ్రస్, ఇక్కడ ఒక బేస్ అడ్రస్ ఉంటుంది 100x, 104x, 108x, 112x అండ్ సో ఆన్. దీని బేస్ అడ్రస్ అయితే రిటర్న్ చేస్తుంది లైక్ 100x అని. ఈ బేస్ అడ్రస్ మనం ఏం చేస్తాము, ఒక పాయింటర్లో స్టోర్ చేసుకుంటాము. ఓకే, సో సేమ్ ఫంక్షనాలిటీ, ఎనీథింగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు చేంజ్. సేమ్ ఇక్కడ మనకి ప్రీవియస్ కోడ్ అయితే ఉంది. నేను ఇక్కడ ఏం చేయాలంటే మ్యాలాక్ నుంచి క్యాలాక్కి చేంజ్ చేయాలి. ఓకే, ఐఎమ్ రైటింగ్ హియర్ క్యాలాక్, దట్స్ ఇట్. అండ్ ఇంకో థింగ్, సేమ్ కండిషన్ వీఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ హియర్. అండ్ పారామీటర్స్ ఇంటూ తీసేసి కామా పెట్టాలి. అండ్ నెక్స్ట్ దిస్ కండిషన్ ఈజ్ నాట్ గోయింగ్ టు చేంజ్, దిస్ ఈజ్ రిమైనింగ్ సేమ్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ రిమైనింగ్ సేమ్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ రిమైనింగ్ సేమ్. నథింగ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు గార్బేజ్ వాల్యూస్ స్టోర్ అవుతున్నాయా, జీరో స్టోర్ అవుతున్నాయో చూపిస్తాను. స్టోర్ చేయకముందు అన్ని వాల్యూస్, అన్ని లొకేషన్స్లో ఉన్న వాల్యూస్ రిట్రై చేసి చూపిస్తా యూజింగ్ దిస్ ఫర్ లూప్. ఓకే, ఐ విల్ బి సేయింగ్ దిస్. సో లెట్ మీ రన్ దిస్ కోడ్. సో యూ కెన్ సీ హియర్ మనకి సైజ్ అడుగుతుంది. సైజ్ వచ్చేసి నేను 6 ఇస్తున్నా. సో జస్ట్ ఏ సెకండ్. సో లెట్ మీ ఎంటర్ హియర్, సైజ్ ఇస్ 6. సో యూ కెన్ సీ హియర్ 6 అనగానే మనకి 6 జీరోస్ అయితే వచ్చాయి కదా. అలా మనం 6 జీరోస్ బై డిఫాల్ట్గా జీరో స్టోర్ అవుతున్నాయని మీనింగ్. సో ఇదే నేను ఈ పర్టికులర్ ఫల్లు బ్లాక్ అన్కామెంట్ చేస్తాను. మళ్ళీ ఐ విల్ సేవ్ దిస్, ఐ విల్ రన్ దిస్ కోడ్ అగైన్, ఐ విల్ బి షోయింగ్ యూ అవుట్పుట్. సో ఈ సార్ సైజ్ వచ్చేసి 6 or 5, 6 ఇస్తున్నా అగైన్. లెట్ మీ డిసైడ్ సమ్ 6 వాల్యూస్, 6, 3, 30, 45, 67, 10, ఓకే, 20, 30. So you can see here 3, 60, 45, 67, 10, 20, 30. These are values
ఆర్ గోయింగ్ టు బి ఇన్సర్టెడ్. ఓకే, సో ఇలా మీరు సమ్ ఆఫ్ సిరీస్ చేయాలన్నా, ఒక స్టూడెంట్ మార్క్స్ స్టోర్ చేయాలన్నా, స్టూడెంట్ లైక్ డేటా స్టోర్ చేయాలన్నా, రోల్ నెంబర్ ఆర్ అతని సబ్జెక్ట్స్ మార్క్స్ కానీ, ఒక అమౌంట్ స్టోర్ చేయాలన్నా కానీ యూ కెన్ ఏబుల్ టు స్టోర్. అదే నేను ఒక అరే నేను ఫ్లోట్ టైప్లో క్రియేట్ చేయాలనుకుంటే, లెట్స్ సే దట్ ఐ వాంట్ టు క్రియేట్, దాని రిక్వైర్మెంట్ ఏంటి అంటే క్యాలక్ ఫంక్షన్తో నేను స్టూడెంట్ డీటెయిల్స్, స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్ స్టోర్ చేయాలి. ఓకే, లెట్స్ సే దట్ 5 స్టూడెంట్స్, 5 స్టూడెంట్ డీటెయిల్స్, మార్క్స్ డీటెయిల్స్ స్టోర్ చేయాలి ఇన్ అరే ఆఫ్ బ్లాక్ యూజింగ్ క్యాలక్ ఫంక్షన్. ఇలా చేయాలి అనుకోండి. సో ఆల్వేస్ మీకు మార్క్స్ అనేవి ఫ్లోట్ వాల్యూస్లో ఉంటాయి కదా, అంటే మీరు క్యాలక్ ఫంక్షన్కి ఏం చెప్పాలి, ఫ్లోట్ టైప్ ఆఫ్ బ్లాక్ అరే ఆఫ్ బ్లాక్ క్రియేట్ చేయాలని చెప్పాలి. ఫ్లోట్ టైప్ ఆఫ్ అరే ఆఫ్ బ్లాక్ అనేది క్రియేట్ చేస్తుంది. ఫ్లోట్ టైప్ ఆఫ్ అరే ఆఫ్ బ్లాక్ క్రియేట్ చేయాలంటే మీరు క్యాలక్ ఫంక్షన్కి ఏం చెప్పాలి, ఇక్కడ మీరు క్యాలక్ ఫంక్షన్కి సైజ్ పాస్ చేస్తారు, సైజ్ ఆఫ్ ఫ్లోట్ పాస్ చేయాలి. ఓకే, ఫ్లోట్ అనేది ఇలా పాస్ చేయాలి. సో ఇట్ సైడ్ టైప్ క్యాష్ ఏం చేస్తారు, టైప్ క్యాష్ వచ్చేసి ఫ్లోట్ ఇస్తారు. ఓకే, సో దెన్ దీస్ అరే విల్ బి క్రియేటెడ్ సమ్ ర్యాండమ్ సైజ్ అనుకోండి, సైజ్ వచ్చేసి 5 అనుకోండి. ఓకే, ఇది ఈ అరే టైప్ వచ్చేసి మొత్తం ఫ్లోట్ టైప్గా క్రియేట్ అయింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మనం ఫ్లోట్ టైప్ ఎందుకు ఇచ్చాం, స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్ స్టోర్ చేయడానికి. ఓకేనా, ఇక్కడ 0th ఇండెక్స్ వచ్చేసి రిప్రజెంటింగ్ 0th స్టూడెంట్, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టూడెంట్, దిస్ ఇస్ సెకండ్ స్టూడెంట్ డీటెయిల్స్ మార్క్స్, దిస్ ఇస్ ద థర్డ్ స్టూడెంట్ డీటెయిల్ మార్క్స్, దిస్ ఇస్ ద ఫోర్త్ స్టూడెంట్ డీటెయిల్ మార్క్స్, ఇలా అనుకోండి. ఓకేనా, సో లెట్ మీ గో టు ద బ్యాక్ అండ్ లెట్ మీ చేంజ్ ఇట్ టు ది ఫ్లోట్ టైప్, ఫ్లోట్. అండ్ ఇక్కడ కూడా నేను సైజ్ ఆఫ్ ఇంట్ కాబట్టి సైజ్ ఆఫ్ ఫ్లోట్ అని ఇస్తున్నా. ఓకేనా, అండ్ ఇంకో థింగ్ మనకి ఇక్కడ ఎనీ చేంజెస్, దెర్ ఇస్ నో చేంజెస్. ఇక్కడ స్పెసిఫైడ్ ఎఫ్ ఇస్తాం స్టోర్ చేసేటప్పుడు మార్క్స్, అండ్ ఇక్కడ కూడా స్పెసిఫైడ్ ఎఫ్ ఇస్తాం. ఓకే, అండ్ ఎనీథింగ్ స్పెసిఫిక్. సో ఇక్కడ మనం ఎంటర్ అరే సైజ్ కదా. ఓకే, దట్స్ ఇట్. ఎంటర్ వాల్యూస్, ఎంటర్ మార్క్స్ వాల్యూస్, కామెంట్ రీడ్ ఇచ్చేస్తున్నా అంతే. ఓకే, నథింగ్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్. ఇక్కడ మనం అరే ఆఫ్ వాల్యూస్ కాకుండా ఒక కామెంట్ రీడ్ ఇచ్చేద్దాం, కొద్దిగా నీట్గా ఉంటుంది చూడడానికి. స్టూడెంట్ మార్క్స్ అని ఇస్తున్నా. ఓకే, లెట్ మీ రన్ దిస్ కోడ్. సో నేను ఫోర్ స్టూడెంట్ డీటెయిల్స్ నేను స్టోర్ చేయాలనుకున్నా. లెట్స్ డిసైడ్ హియర్ మై సైజ్ ఇస్ 4 హియర్. ఐ వుడ్ డిసైడ్ మై 4 స్టూడెంట్ details of marks. So 36.3 marks is student 1 details, and 67.8 is student 2 details, 98.8 is student 3 details of marks, and 80 is a student 4 marks, and 90 is a student 5 marks. So you can see here అన్ని జీరోస్ అయితే వస్తున్నాయి. సో జీరోస్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ మనం చిన్న మిస్టేక్ చేశాము. సో ఇక్కడ పాయింటర్ టైప్ వచ్చేసి ఫ్లోట్ టైప్తో క్రియేట్ చేయాలి. సో లెట్ మీ సేవ్ దిస్ ప్రోగ్రామ్ వన్స్ అగైన్. సో లెట్ మీ రన్ దిస్ కోడ్. సైజ్ వచ్చేసి నేను 4 ఇస్తున్నా. సో లెట్ మీ డిసైడ్ 34.5 student 1 detail, 45.7 student 2 details, 89 is student 3 details, 90 is a student 4 details. You can see here I'm getting that for student 1 details, student 2 details of marks, student 3 details of marks, student 4 details of marks. ఓకే, సో అదే మనం ఈ పర్టికులర్ జీరోస్ రాకుండా 2 డెసిమల్ వాల్యూస్ దాకా ప్రింట్ చేయాలంటే ఏం చేస్తారు, ఇక్కడ మీరు ఇక్కడ ఏం చేయాలంటే .2f అని రాయాలి.
dot 2. Okay, this is the small change that you have to do. And I hope you understand about the calloc function, and if you have any kind of doubts you can ask me in the comment box, and don't forget to subscribe Mana Degree channel.